అందరికీ నమస్కారం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేనా అన్న $1 మిలియన్ ప్రశ్నకు జరగవు అన్నది అందరి సమాధానంగా ఈరోజు కనపడతా ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ల పేరుతో ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యతని పక్కన నెట్టేసింది, కోర్టుకి వేసి. అలాగే బీజేపీ ఇది నా బాధ్యత కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంటూ వారిద్దరి రాజకీయ ప్రయోజనాలు ఈరోజు రాష్ట్రంలో స్థానిక పాలన లేక ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యొక్క 2.5 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఎలాంటి స్థానిక సంస్థలు లేని పరిపాలన సాగుతుంది. అంతా అధికారుల పాలనతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సతమతం అవుతుంది. ప్రజలు కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. దానికి బాధ్యత వహించలేని ప్రజాప్రతినిధులు లేని రాష్ట్రంగా ఈరోజు ఈ దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్నే చెప్పవచ్చు. తెలంగాణలో స్థానిక పాలన లేని, ఎమ్మెల్యేలు తప్ప మరే పాలన లేని రాష్ట్రంగా ఈ దేశంలో ఈ ఒక్క రాష్ట్రానికి మాత్రమే గతంలో దశాబ్దాల క్రితం బీహారు, పంజాబ్ లాంటి ఉగ్రవాద రాష్ట్రాల్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతూ పెట్టని పరిస్థితుంది. కానీ ఈ ఆధునిక పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యం విజయవంతమైన ఈ రోజుల్లో కూడా స్థానిక ఎన్నికలు జరపకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదో పరిపాలన సాగిస్తున్నట్టు జబ్బలు చరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యానికి విఘాతంగా దీన్ని ఉదహరించవచ్చు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్న రాష్ట్ర పరిస్థితిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా తెలంగాణ రాష్ట్రం ఇలాగే కొనసాగితే ఇవే వారికి చివరి ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తే ఇది ఒక్కసారికి మాత్రమే ఈ యొక్క ప్రజలు క్షమిస్తారు. మరొకసారి మీ వెంట రారనేది గుర్తుంచుకొని తక్షణమే ఈ మేషజాలకు పోకుండా యొక్క ప్రత్యామ్నాయ చర్యలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలను పునరుద్ధరించండి, ప్రజాస్వామ్య పరిపాలన సాగించండి. స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా మీరు గుర్తించకపోతే మీ ప్రభుత్వాలు మనుగడ సాగవని చెప్పి ఈ యొక్క నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున డిమాండ్ చేస్తాం.